జనవరి 31 పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. మన రాష్ట్రానికి, రెండు తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా కేటాయింపులుంటాయి, వాటి మీద ఎలా స్పందించాలి? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ అంశంపై టీడీపీ ఎంపీలతోటి ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. బడ్జెట్పై చర్చలో ఎలా వ్యవహరించాలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అమరావతి, పోలవరం కీలకమైన ప్రాజెక్టులే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. గత బడ్జెట్లోనే పోలవరం కోసం 12,000 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించింది కేంద్రం. కానీ చివరి డిపిఆర్ను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేసేలా కార్యాచరణ ఉండాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చివరి పైసా వరకు తమదే బాధ్యత అని ఇటీవలే హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అటు అమరావతి మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రాయోజిక పథకాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇలా కీలక అంశాలపై పార్టీ ఎంపీలకు డైరెక్షన్స్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. గత డబుల్ ఇంజన్ సర్కారు వచ్చిన 6 నెలల నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు, అంతేకాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా తప్పకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగు రీతిలో అన్ని విధాల మంచి అవకాశాలు ఉండి తప్పకుండా రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో సరసన చెందే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ ఉండబోతుంది.